చిత్తూరు జిల్లాలో రైల్లో గ్యాస్ సిలిండర్ కలకలం రేపింది. పూరి నుంచి బిలాస్పూర్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైల్లో కొందరు ప్రయాణికులు సిలిండర్ తీసుకెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్లను రైళ్లలో తీసుకెళ్లడం నిషిద్ధం. రేణిగుంట రైల్వే స్టేషన్లో సిలిండర్ను గమనించిన పోలీసులు 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో రైల్లో గ్యాస్ సిలిండర్ కలకలం రేపింది. పూరి నుంచి బిలాస్పూర్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైల్లో కొందరు ప్రయాణికులు సిలిండర్ తీసుకువెళుతున్నారు. గ్యాస్ సిలిండర్లను రైళ్లలో తీసుకెళ్లడం నిషిద్ధం. రేణిగుంట రైల్వే స్టేషన్లో సిలిండర్ను గమనించిన పోలీసులు 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ఈ విషయం బయటపడింది. సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడంతో రేణిగుంటలో రైలును నిలిపివేశారు. గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న 4 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తిరుపతి నుంచి బయలుదేరేటువంటి తిరుపతి నుంచి బిలాస్పూర్ వెళ్లే పూరి ఎక్స్ప్రెస్ రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకోగానే ఒకసారిగా జనరల్ బోగీలో గ్యాస్ సిలిండర్ లీక్ అయినట్టుగా గుర్తించారు. అయితే 4 సిలిండర్లను గుర్తించారు. ఒకసారిగా వాసన రావడంతో జనరల్ బోగీలో ఉన్నటువంటి దాదాపుగా 30 మందికి ప్రయాణికులు ఒక్కసారిగా బయటికి రావడము, బాంబులు ఉన్నాయి స్టేషన్ లో అని చెప్పేసి ఒకవైపు మరోవైపు ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురై ఎవరికి వారు దిక్కులు తోచినట్టుగా పరుగులు తీసిన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రయాణికుల మధ్య కూడా తొక్కిసలాట జరిగింది. దాదాపుగా 30 మంది కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఘటన జరిగిన వెంటనే జీఆర్పీఎఫ్ అట్లాగే ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 సిలిండర్లను గుర్తించారు. అయితే సిలిండర్ జనరల్ బోగీలో ఉన్నాయి. అయితే ఈ వాసన వచ్చిన తర్వాత పసిగట్టారు కాబట్టి ప్రయాణికులు ఎవరు తీసుకొచ్చారో అన్న దానిపైన కూడా ఒక 4 అనుమానితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే సిలిండర్లు ఎందుకు తీసుకెళ్తున్నారు, మరోవైపు బాంబులని భయపడినటువంటి ప్రయాణికుల నుంచి సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా పూరి ఎక్స్ప్రెస్ లో కలకలం రేపినటువంటి ఈ వ్యవహారంపై ప్రయాణికులు మాత్రము దిక్కులు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా పూరి ఎక్స్ప్రెస్ రేణిగుంట రైల్వే స్టేషన్ లోనే ఆగి ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆర్పీఎఫ్ జీఆర్పీఎఫ్ పోలీసు అధికారులతో కూడా ఘటన ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనకు అంటే గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరు, ఎందుకు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్తుంటే ఈ 4 సిలిండర్లు ఎవరివి అని ఇందుకు సంబంధించి ప్రయాణికులు జనరల్ బోగీలో కాబట్టి ప్రయాణికులు ఎవరైనా గుర్తుపట్టడం కష్టంగానే పోలీసులకు మారిన పరిస్థితి. అయితే అనుమానితులను అయితే 4 అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక వాతావరణం ఏ విధంగా ఉందంటే ప్రయాణికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో పరుగులు తీశారు కాబట్టి వాళ్ళందరిలో ప్రయాణికులందరిలో కూడా ఆందోళన మాత్రం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న 4 అనుమానితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయిన ఆ స్మెల్ రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో వెంటనే ట్రైన్ని నిలిపివేసి సిలిండర్లని అలాగే సిలిండర్లను తీసుకువెళుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏమైందండి? ఎవరిది? ట్రైన్లో గ్యాస్ సిలిండర్లు లీక్ అవ్వడంతో బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో గందరగోళం నెలకొంది. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో సిలిండర్లని తరలిస్తున్న వ్యక్తుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ట్రైన్ని చిత్తూరులో నిలిపివేశారు. అయితే ఈ సందర్భంగా ప్రయాణికులందరూ ఏమైందో తెలియని అయోమయ స్థితిలో ట్రైన్ నుంచి కిందకు దిగేశారు. సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడంతో రేణిగుంటలో ట్రైన్ని నిలిపివేసి సిలిండర్లని అలాగే సిలిండర్లని తీసుకువెళ్తున్న అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో జరిగింది ఈ ఘటన. గ్యాస్ లీక్ అవడంతో ఆ స్మెల్ కారణంగా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఏదైనా బాంబుకి సంబంధించిన వాసన లేకపోతే ఏంటి అన్న ఆందోళనలో ప్రయాణికులు అటు ఇటు పరుగులు పెట్టారు. అయితే
ఈ విషయం తెలుసుకున్న వెంటనే రేణిగుంటలో ట్రైన్ని నిలిపివేసి పరిశీలించగా సిలిండర్లను తీసుకువెళ్తున్నట్టుగా అర్థమైంది. గ్యాస్ లీక్ కావడంతోనే ఈ వాసన వచ్చి ప్రయాణికులు కొంత భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ట్రైన్ని రేణిగుంటలో నిలిపివేశారు. ప్రయాణికులందరూ కూడా కిందకు దిగారు. అయితే సిలిండర్లను తీసుకువెళ్తున్న అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రయాణికుల్ని సురక్షితంగా మళ్ళీ ట్రైన్ ఎక్కవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.